హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైగర్ తేజ్. ఈరోజు అయితే నేను ఒక 10th క్లాస్ అన్నతో WWM ఛాలెంజ్ ఆడబోతున్నాను. సో చూద్దాం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఒక లైక్ వేసుకోండి, కామెంట్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ కానీ చేయండి గైస్. సో గైస్, ఇది ఛాలెంజ్ నేనేం ఇవ్వలేదు, అన్ననే నేను పెట్టిన ఒక క్వాడ్రాకిల్ చూసి అన్న ఇచ్చినాడు. చూద్దాం గైస్ ఎలాగ ఆడతాడో అన్న. కానీ అన్నకు కానీ బాగానే వచ్చు గైస్. AWM ఓపీ గైస్ 150. మళ్ళీ గ్రానైట్స్ పిస్టల్స్ ఇవేం వద్దన్నాడు గైస్, దానికి గ్రానైట్ తీసేసాను. అన్న మెడికేట్ అయిపోయినట్టుంది. సో గైస్ చూద్దాం గైస్ ఎవరైతే విన్ అవుతారో. గైస్ కింద పడిపోయినాను, సారీ గైస్, సారీ. ఆగండి గైస్, నేను కొంచెం వెనకాలకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో గైస్ అన్న నిలబడితే కొడదామని ట్రై చేస్తున్నాడు. 150 కొట్టినాడు. తొందర ఎట్లా ఒకట్లో మెడికిట్ వేసుకోవాలా, తొందర మెడికిట్. సో గైస్ EP ఇస్తారు లెండింగ్. 150 HP దగ్గర ఉంది కాబట్టి EP ఇస్తారులేండి. మెడికెట్ వద్దులేండి గైస్, ఎందుకు మళ్ళా దీన్ని పాలగొడిచి బయటికి వెళ్ళిపోయాం. ఓ అన్న కనపడినాడు గైస్, రైట్ సైడ్ ఉన్నాడు. కానీ నేను ఇప్పుడు కొట్టాను గైస్. నేను కానీ అన్న కాడికి వెళ్తున్నా, కొట్టడానికి ట్రై చేసినాడు. 150 పడింది గైస్. ఇంకొక 150 కొడితే పోతాడు. గైస్ జస్ట్ మిస్ గైస్. గైస్ నేనైతే మెడికిట్ వేసుకొని ఇంకా వాల్ వేసుకుంటూ పోతున్నాను. అరే గైస్ వాల్ స్ట్రక్ అయింది. వచ్చింది గైస్. సో నేను ఆల్రెడీ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వాయిస్ మాట్లాడుకుంటా ఇది చేసినాను. సో గైస్ నా దానికైతే ఒక లైక్ వేసుకోండి గైస్. సో గైస్ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. చూద్దాం సెకండ్ రౌండ్లో ఎవరు కొడతారో. సో గైస్ మీకైతే షార్క్ సైడ్స్ ఛానల్ తెలుసు, ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసినాక నా దానికి కానీ చేయండి గైస్. ఒక కామెంట్ పెట్టాను గైస్, సబ్స్క్రైబ్ చేసేసినాను అని. సో గైస్ 150 ఇక్కడే గైస్ నాది. అప్పుడు క్వాడ్రా పెట్టినాను కదా, CS క్వాడ్రా. సో నేనైతే వచ్చి డ్రాప్ తీసుకుంటా. అటు సైడ్ వెళ్తున్నా గైస్, అటు సైడ్ వెళ్ళాలా గైస్. ఇటు సైడ్ వస్తే అటు సైడ్ వాల్, ఇటు సైడ్ వాల్ వేసి అవతల సైడ్ బ్రేక్ చేసిండు. సో మనమైతే గ్లూ వాల్ వెనకాల దాక్కుందాం, వచ్చినప్పుడు కొడదాం. 150 గైస్, 150 ఓపీ గైస్. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గైస్ మీరు ఎవరైనా నాతో ఆడాలనుకుంటే కామెంట్లో బ్రో నేను నీతో 2v2 1v1 ఆడతాను WWM అని పెట్టండి గైస్. UID కానీ పెట్టండి గైస్. నేను UIDని మీకు రిక్వెస్ట్ మళ్ళీ పంపించినాక ఆడదాం. సో గైస్ ఇక్కడ వాల్ వేసుకుంటూ పోతున్నాను. ఆ అన్న కనపడినాడు. ఆ అన్న పేరు చెప్పాలా గైస్? ఆ అన్న పేరు వచ్చేసి Jతో స్టార్ట్ అవుతుంది. మీరు కనిపెట్టి కామెంట్లో పెట్టండి. సో గైస్ ఈ అన్న యూతల సైడ్ రావడానికి ట్రై చేస్తున్నాడు, వచ్చేసినాడు గైస్. 150 పర్లేదు.
ఫస్ట్ నేనైతే ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్తాను అన్న కాడికి. ఇక్కడ వాల్ వేస్తాను, ఇంకా వెళ్తాను గైస్. అయ్యన్న ఆఫ్లైన్ పోయినాడు, వద్దులేండి గైస్, నేను కొట్టను లేండి, దాక్కుంటా. వచ్చినాక ఆన్లైన్ మడికిట్ వేసుకున్నాడు, అప్పుడు వదిలేను గైస్. అన్న కదిలినాడు గైస్, అంటే ఆన్లైన్ వచ్చినాడు గైస్. వాల్ వేసినా అంటే కన్ఫర్మ్ ఆన్లైనే గైస్. ఇప్పుడు ఒక హ్యాక్ జరుగుతుంది గైస్, నాకు అసలు అర్థమే కాలేదు. ఇక్కడ నేను సైడ్కి ఉంటాను కదా, ఈ వాల్స్, ఈ అన్న చుట్టూ వాల్స్ ఉన్నా కానీ బయటికి వచ్చేసినాడు గైస్. ఎట్లా వచ్చినాడో అర్థం కాలే. చూడండి అన్న ఆడ ఉన్నాడే, సడన్గా అట్లా నుంచి అట్లా వెళ్ళిపోతాడు అన్న. అదే గైస్ నాకు కానీ హ్యాక్ అనిపించింది కన్ఫామ్ గైస్. అది కొంచెం చూడండి గైస్, చూడండి నా ముందే హ్యాక్ చేసాడని నేను హెడ్ షాట్ కొట్టేసినాను గైస్. అన్న పేరు ఏందో మీకు కనపడినట్టుంది కింద, నేను నాక్ చేసినప్పుడు, ఏమైనా చంపేసినప్పుడు. ఈ మ్యాచ్ నుంచి అన్న హ్యాకింగ్ మొదలు పెడతాడు గైస్. కొన్ని ఈ మ్యాచ్ నుంచి హ్యాక్ చేస్తున్నాడు అన్న, అంటే హెడ్స్కి కాదు, నార్మల్ కవర్లో ఉన్నా కానీ కొడుతున్నాడు గైస్. ఆల్రెడీ ఎప్పుడో కానీ నన్ను కొట్టినాడు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్. సో ఇప్పుడు నేనైతే వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటున్నాను. ఈ మ్యాచ్ నేను బోయాగాని కొడితే నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేసేయండి గైస్. సో ఇక్కడైతే వాన తిరుగుతున్నాడు కొడతామని. నేను నా రిధమ్ మర్చిపోయినాను గైస్. సో కొట్టాలన్నా కానీ అన్న 150 పడింది గైస్. 150 తొందర పోవాలా వద్దా? ఇప్పుడు పోదాం, వాల్ వేయాలా. సో గైస్ ఈ అన్న ఎక్కడ ఉన్నాడో, అప్పుడు పైకి ఎక్కేసినట్టున్నాడు గైస్. అక్కడ వాల్ వేసినారు ఎవరు. సో గైస్ సడన్గా అన్న కిందికి వచ్చేసినాడు. 150 పడింది గైస్. చుట్టూ ప్యాక్ వేసుకుందాం, మెడికిట్గానే వేసుకుందాం ఇన్హేలర్ తర్వాత. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం గైస్. ఏమవుతుందో తెలియదు. సో గైస్ అన్న అయితే వెనకాల నుంచి కొడుతున్నాడు. ఆ అన్నకు భయం వేసినట్టుంది, ముందా నుంచి రమ్మంటే రావట్లేదు గైస్. చూడండి గైస్ ఇప్పుడు కానీ ఎగిరినాడు. సో గైస్ నాకు బై మిస్టేక్ పనుకుండే బటన్ ఆన్ అయింది గైస్. సారీ గైస్. గైస్ మళ్ళీ గైస్ షిట్. అన్న పేరు వచ్చేసి జస్వంత్. సో గైస్ నాకు ఈ బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టుంది గైస్. మళ్ళీ మనం గెలుచుకుంటూ పోవాలి గైస్. మనం కానీ గెలుచుకుంటే మనకి చాలా కష్టం అవుతుంది గైస్. మళ్ళీ స్కూల్కి పోయినాక నోబుడే అని అంటాడు. ఇంతదాకా నేను అన్నతో ఒక్క మ్యాచ్ కానీ ఓడిపోలేదు గైస్, కానీ ఓవర్ యాక్షన్ చేస్తాడు అంతే. సో గైస్ మీకు నా గేమ్ ప్లే కానీ నచ్చితే కామెంట్లో ఓపీ అని పెట్టాను గైస్. సో గైస్ ఆ అన్న అయితే అట్లా తిరుగుతున్నాడు. 150 కొట్టినాను. లాస్ట్లో డ్యామేజ్ కానీ చూపిస్తాను గైస్. నాకు డ్యామేజ్ కానీ చూపిస్తాను. సో గైస్ ఇక్కడ నుంచి గైస్ నాకు హ్యాక్ మొదలు పెట్టినాడు గైస్ అన్న. ఎట్ట
ఎట్టా కొట్టినాడో కానీ తెలియదు గైస్. అసలు చూడలే అన్న వెనకాల సైడ్ అంటే ఇంకా అటు సైడ్ ఇట్లా కూర్చొని వాల్ వేసిండు అటు సైడ్, కానీ నాకు పడింది బుల్లెట్. నాకైతే ఏం చేయాలో కానీ అర్థమే కావట్లేదు. ఆ అన్న కొంచెం కవర్లో ఉన్నా కానీ కవర్లో నుంచి కానీ దొరుకుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 10th క్లాస్ అన్నతో ఆడి వీడియో పెడతాను గైస్. నేను ఓడిపోయినా కానీ పెడతాను. ఓ గైస్, నేను సెట్టింగ్స్ మర్చిపోయినట్టున్నాను, సారీ గైస్. నాకైతే అర్థమే కావట్లేదు అన్న. ఆడున్నాడు 150 100. సో గైస్ 150 పడకుండా 100 పడుతుంది. ఎందుకో కానీ అర్థం కావట్లేదు గైస్ నాకు. వా గైస్ ఓపి కొట్టినాడు గైస్ ఈ అన్న. వా గైస్ అర్థం కాకుండా కొడుతున్నాడు గైస్. సో గైస్ ప్లీజ్ గైస్ నా ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అని చేస్తే నేను కానీ వీడియో పెట్టాలని అనిపిస్తుంది. సో గైస్ నేను ఆల్రెడీ ఇది ఆడనేదే, రికార్డ్ ఒక్కటి చేసుకోలేదు, ఇప్పుడు చేస్తున్నాను అంతే. దానికే ఇది ఇట్లా వస్తుంది గైస్. మీకు అంతా కావాలంటే నేను మీతో కానీ ఆడతాను గైస్. మీరు ఒకే ఒక యూఐడి పెట్టి బ్రో ఐ వాంట్ టు ప్లే విత్ యూ అని పెట్టాను గైస్. ఓన్లీ AWM అయితే UMP అయినా M1887 అయినా ఏదైనా కానీ పెట్టాను గైస్. I will play any gun with you guys. సో గైస్ నేనైతే మూమెంట్ చూపించాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాను. నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మూమెంట్ చూపిస్తాను నేను గైస్. సో గైస్ నేను కొడుతుంటే వాళ్ళకి తగులుతుంది కానీ వానికి తగలట్లేదు గైస్. 10th క్లాస్ అన్నకి అన్న స్కోప్ పెట్టి ఎక్కడికి పోయినాడు, ఆడున్నాడు. సో గైస్ 150 కొట్టినాడు. తొందరగా మెడికిట్ వేసుకుంటే సార్ గైస్ వెనకాల నుంచి వస్తున్నాడు. వాళ్ళే మెడికిట్ వేసుకున్న వెంటనే గైస్ నాకు అందుకు భయం వేస్తుంది గైస్. ఈ సైడ్ నుంచి దానిపైకి ఎక్కి వస్తాడేమో అని. ఇప్పుడైతే వాల్ బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినాక కనపడినాడు గైస్ రైట్ సైడ్. సో మనమైతే కొట్టేద్దాం. ఓ మై గాడ్, కొంచెం స్పేస్ కానీ ఇవ్వకుండా బాగుండు గైస్. సో గైస్ మనం చూడలిమిట్ అయిపోతున్నాం, జస్ట్ మిస్ గైస్. అబ్బా గైస్ నేను పోయి దీంట్లోకి వచ్చినాను. బాస్ ఇద్దరు ఎలిమినేటెడ్ అయిపోయినారు గైస్. సారీ గైస్. ఇప్పటి నుంచి చూడండి గైస్. నేను ఎట్లా కొడతానంటే ఇప్పటి నుంచి సో గైస్ నేనైతే గైస్ నాకేమన్నా రిథమ్ గుర్తుకొచ్చింది. ఇంకా ఎగిరెగిరి కొట్టాలి గైస్. అట్లయితే కొట్టడం కొంచెం కష్టమవుతుంది వాళ్ళకి. గైస్ ఇట్లా కొట్టాలా అవన్నీ చూపిస్తాను. ఒకసారి ఒక్క బుల్లెట్ పడకున్నా కానీ ఇంకొక బుల్లెట్ కన్ఫామ్గా పడుతుంది గైస్. అదే రియల్ మూమెంట్ చూపించాలంటే నెక్స్ట్ వీడియో నుంచి చూపిస్తాను గైస్.
చూడండి గైస్, చూడండి, మీరు చూసినారా కవర్లో ఉన్నా కానీ 150 ఎట్లా కొట్టినాడు. దానికే గైస్ నేను అన్నని హ్యాకర్ అంటున్నాను. ఈ మ్యాచ్ కాకుండా ఇందాక ముందు మ్యాచ్ కానీ అట్నే కొట్టినాడు. నేను ఓన్లీ ఈ మ్యాచ్ ఒకటే నేను మీకు చూపించాను. 10th క్లాస్ అన్న వర్సెస్ 10th క్లాస్ అన్నలో ఒక అన్నని హ్యాక్ చేసి కొట్టినాడు ఆ అన్న. సో గైస్, హ్యాకింగ్ ఎవరు నేర్పిస్తున్నారో గైస్, ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే బ్యాన్ చేయాలి. కానీ బ్యాన్ చేయకుండా వాళ్ళు వీళ్ళకి ఇంకా ఎంకరేజ్. చూడండి అబ్బా గైస్, ఇష్టం గైస్, నా కాడి నుంచి వస్తున్నాడు. వాళ్ళు కానీ ఆయన కానీ నా కాడి నుంచి వస్తున్నాడు. గైస్ నెట్ జోన్ నుంచి ఊరికి వచ్చి ఇక్కడ అన్నకు 150 కొట్టాలో వదిలేండి గైస్. మళ్ళీ అన్న నాకు 150 కొడతాను, చక్క పైకి పోతా. సో గైస్ ఇక్కడ వాల్ వేద్దాం. మళ్ళీ ఈ అన్న వెనకాల నుంచి వచ్చి కొట్టినా కొడతాడు. ముందర కొరికి అక్కడ ఒక వాల్ వేసి ఇక్కడ ఒకటి వేసేసి పోదాం. రైట్ సైడ్ పోదాం గైస్, లెఫ్ట్ సైడ్ పోతే వెంటనే కొట్టేయచ్చు. సో గైస్ అన్న అయితే అవతల దూకుతున్నాను, నేను కానీ దూకుతున్నా. ఓ పర్లేదు, 117. ఇంకొక బుల్లెట్ గైస్. గైస్ జస్ట్ మిస్. ఓపీ గైస్ పడింది. సో గైస్ ఇప్పుడైతే 9th రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ ఈ రౌండ్ ఎలానో కానీ నాకు అసలు అర్థమే కావట్లేదు. నాకు ఎట్లా చేయాలో కానీ నాకు అసలు అర్థమే కావట్లేదు. దానికే గైస్ నేను పారాడాక్స్ వేసుకోమనుకున్నా, కానీ మళ్ళీ వద్దనుకున్నాను గైస్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఆన్లైన్ కొట్టడానికి ట్రై చేద్దాం. $150 గైస్ మన గన్ కొట్టినాడు. మన అయితే ఇప్పుడు ఆయన ఎట్ సైడ్ వస్తున్నాడు. ఒక ఇన్హేలర్ వేసేసుకున్నాం. అన్న అటు సైడ్ పోతున్నాడు గైస్. మనం అన్న వెనకాల సైడ్ పోదాం. 150 బాగా కొట్టలేకపోయినా. అంత లోపల అన్న వాళ్ళు వేసినాడు కొడదామనే లోపల. $150 పడింది గైస్. ఇంకొక 150 కొడితే అన్న చచ్చిపోతాడు. సో గైస్ అన్న నా కాడికి వచ్చినాడు, చచ్చిపోతాడు అని తెలిసి కానీ. సో గైస్ పర్లేదు, అసలు లైట్ గ్లిచ్ అయింది. ఇప్పుడు కొడదాం గైస్ 150. సో గైస్ నేనైతే ఒక్క రౌండ్ గెలిస్తే నేను బోయా కొట్టేస్తా. చూద్దాం గైస్ ఎవరు గెలుస్తారు. సో గైస్ నేను కానీ గెలిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మనమైతే ఈరోజు బోయాకి ఇది సమయం గైస్. బోయా అయినాక నేను మీకు డ్యామేజ్ చూపిస్తాను ఇద్దరివి. ఈ రౌండ్ ఎవరు కొడతారో, ఈ రౌండ్ యాజ్ యూజువల్లీ నేను కొడతాను గైస్ అని నేను అనుకుంటున్నాను కన్ఫామ్గా. ఆ అన్నని ఏ నుంచి వస్తాడా అని నాకు డౌట్. సో గైస్ నేనైతే ఓ అన్న అక్కడ కూడా క్లోజ్ రేంజ్ పోదాం అనుకుంటాను, మళ్ళీ ఎందుకులే అని వచ్చి లూట్ తీసుకుంటున్నాను. దీని తర్వాత సో గైస్ అన్నేమో అటు సైడ్ వెళ్ళిపోయినాడు, నాకు స్ట్రైట్గా ఉన్నాడు. నేనైతే యూతలకు వచ్చేస్తాను గైస్. నాకు జస్ట్ మిస్ గైస్, బుల్లెట్ పడేది నాకు అక్కడ పైకి ఎక్కినప్పుడు. గైస్ అన్న స్కోప్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. స్కోప్ గైస్ నా వాళ్ళు పైపోతున్నా. ఇంతకుముందు మాదిరి తప్పు చేయకూడదని గైస్ నేను మళ్ళీ బయటికి వచ్చేసి కొట్టినా. ఇంతకుముందు కానీ అట్నే అక్కడ జరిగింది కదా, వాళ్ళు పైన వేసుకుంటే నేను దానికే గైస్ మళ్ళీ చచ్చిపోవడం అవసరమా, అందులో బోయా కొట్టచ్చని ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాం. సో
సో సాన్న మళ్ళీ అవతల సైడ్ పోయినాడు, ప్యాక్ చేసుకున్నాడు. చూద్దాం గైస్. ఓ గైస్ అక్కడ ఓపెన్లో ఉన్నట్టుంది. ఒకటి అన్నకు కనపడట్లేదు గైస్, లోపలే ఉన్నాడు. సో గైస్ 150 పర్లేదు, 150. సో గైస్ మీరే చూడొచ్చు, అన్న జోనల్ మీట్ అయిపోయినాడు. నా డ్యామేజ్ చూడండి గైస్, నేనైతే బోయ కొట్టేసినాను.